వెల్కమ్ టు శ్రీవేద డిఫెన్స్ అకాడమీ. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం ఈరోజు జూలై 1 కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ చూడండి, ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్. కొలంబియా అధ్యక్షుడిగా జైమ్ అబెలార్డో డి ఎస్ప్రిలా విజయం. చూడండి, మనం రీసెంట్గా మనకి ఎగ్జామ్స్లో మీరు చూస్తుంటే ఏ రీసెంట్ ఎలక్షన్స్ జరిగినా కానీ ఎవరైతే ప్రెసిడెంట్స్ ఎవరు గెలిచారు, ప్రైమ్ మినిస్టర్ ఎవరు గెలిచారు, సో ఇవి కూడా మనకి రిపీట్ అవుతున్నాయి, బిట్స్ రిపీట్ అవుతున్నాయి. సో ఖచ్చితంగా కూడా మనం ఒకసారి డిస్కస్ చేసుకోవాలి. ఓకే, సో అందులో భాగంగా కొలంబియా అధ్యక్షుడు రీసెంట్గా ఎవరమ్మా? జైమ్ అల్బార్డో డి ఎస్ప్రిలా విజయం. ఓకే, సో రీసెంట్గా ఏంటంటే మన మోడీ గారు వచ్చేసి ట్విట్టర్లో ఈయనకి ట్వీట్ పెట్టారు, అభినందనలు చెప్పారనమాట. సో విజయం సాధించినందుకు ఇండియా కొలంబియా కూడా కలిపి మనం ముందుగా మరిన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి అలాగని చెప్పేసి మోడీ గారు డిస్కస్ చేశారు. ఓకే, సో దానిలో బాగా చూడండి, ఈయన డిఫెండర్స్ ఆఫ్ ది పేట్రియా అనే ఒక రాజకీయ కూటమి ద్వారా ఈయన గెలుపొందారు. ఓకే, ఒకసారి కొలంబియా కంట్రీ ఎక్కడుంది? దక్షిణ అమెరికాలో ఉంది. ఓకే, సో కొలంబియా మ్యాప్ చూద్దాం. చూడండి, మనం ఆల్రెడీ వెనిజులా గురించి డిస్కస్ చేసుకున్నాం, సౌత్ అమెరికన్ కంట్రీస్లోని. నెక్స్ట్ అలాగే బొలివియా గురించి డిస్కస్ చేసుకున్నాం. సో కొలంబియా వచ్చేసి మనకి వెనిజులా మీదుగా ఉంటుంది ఇక్కడ ఈ ప్లేస్లో. ఓకే, వాయు దిశగా అంటే ఏది మన నార్త్ వెస్ట్. ఓకే, నెక్స్ట్ చూడండి, కొలంబియా మాజీ క్యాబినెట్ మంత్రి హోసే మాన్యుయల్ రెస్ట్రిఫో అనే దేశం వైస్ ప్రెసిడెంట్ ఎవరమ్మా? హోస్ మాన్యువల్ అలాగని చెప్పేసి ఎన్నికారు. మనకి అంత ఇంపార్టెంట్ కాదు వైస్ ప్రెసిడెంట్, మనకి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఎవరమ్మా? ప్రెసిడెంట్ గురించి చూసుకోవాలి. నెక్స్ట్ గుస్తావో పెట్రో, ఈయన ప్లేస్ లో ప్రెసిడెంట్ ఈయన ఎన్నికయ్యారు. నెక్స్ట్ చూడండి, కొలంబియా క్యాపిటల్ ఏంటి? కొలంబియా క్యాపిటల్ ఓకే బొగాటా. ఓకే, బొగాటా ఎక్కడుంది? ఆండీస్ పర్వత శ్రేణులు. మనకి ఆండీస్, రాకీ మౌంటైన్స్ ఇవన్నీ నార్త్ అమెరికాలోని సౌత్ అమెరికాలో ఆండీస్ పర్వత శ్రేణులు ఉంటాయి. ఓకే, మీకు జాగ్రఫీలో కవర్ అవుతుంది. సో అందులో ఉన్న బొగాటా వచ్చేసి కొలంబియా యొక్క ఓకే క్యాపిటల్. నెక్స్ట్ కొలంబియన్ కరెన్సీ ఏంటి? కొలంబియన్ పీసో. సో మనం ఒక మనకి రీసెంట్గా న్యూస్లో వచ్చిన ఏ కంట్రీ గురించి అయినా కానీ ఏదైనా మన న్యూస్లో వచ్చిందంటే వాటి యొక్క కరెన్సీ, వాటి క్యాపిటల్ మనం అన్ని కూడా చెక్ చేసుకోవాలి. ఓకే, మనకి కరెంట్ అఫైర్స్ అని కంప్లీట్గా ఏంటంటే మనకి న్యూస్లో వచ్చిన ప్రతి దాని గురించి బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలి. సో ప్రతి దానికి మనం స్టాటిక్ ప్రొఫైల్ అనేది ఇక్కడ మెన్షన్ చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ చూడండి, కొలంబియా యొక్క సరిహద్దు దేశాలు ఏంటి? పనామా, వెనిజులా. మనం డిస్కస్ చేసుకున్నాం రీసెంట్గా. వెనిజులా యొక్క ఏంటమ్మా? వెనిజులాలో ఏమైంది? 90 days ఎమర్జెన్సీ ఒకటి ఉంది, అవునా కదా? నెక్స్ట్ బ్రెజిల్, పెరు, ఈక్వెడార్ ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ చూడండి, ప్రధాని మోదీ సీషెల్స్ దేశ అత్యున్నత పురస్కారం గార్డియన్ ఆఫ్ ది బ్లూ హారిజన్. ఓకే, మనకి మోడీ గారు రీసెంట్గా ఎన్ని కంట్రీస్ విజిట్ చేశారు? ఓకే, జూన్ నెలలో ఫ్రాన్స్ G7 సమ్మిట్కి వెళ్ళారు, అవునా కదా? G7 సమ్మిట్. సో G7 సమ్మిట్లో భాగంగా ఫ్రాన్స్, స్లోవేకియా, నెక్స్ట్ ఇప్పుడు రీసెంట్గా ఏంటి? జూన్ 27th నుంచి 29th సీసెల్స్ అనే కంట్రీ ఎక్కడ ఉందమ్మా? ఆఫ్రికాలో ఉంది. ఈ ఆఫ్రికాలో ఉన్న సీసెల్స్ కంట్రీని విజిట్ చేశారు మోడీ గారు. ఎందుకు వెళ్ళారంటే జూన్ 29th సీసెల్స్ యొక్క ఆవిర్భావ దినోత్సవం, అంటే వాళ్ళకి స్వాతంత్రం వచ్చి 50 years అవుతుంది. ఓకే, గోల్డెన్ జూబ్లీ. సో గోల్డెన్ జూబ్లీ సందర్భంగా ముఖ్య అతిథిగా మోడీ గారు వెళ్ళారు. ఓకే, సో అక్కడ ఏం చేశారంటే ఆయనకి సీసెల్స్ అత్యున్నత అవార్డు దేని గురించి అంటే గార్డియన్ ఆఫ్ ది బ్లూ హారిజన్ అనే అవార్డు ఇచ్చారు. మనకి స్లోవేకియాలో ఒక అవార్డు ఇచ్చారు మోడీ గారికి. స్లోవేకియాలో ఏంటంటే ది ఆర్డర్ ఆఫ్ ది డబుల్ క్రాస్, వైట్ డబుల్ క్రాస్, ది ఆర్డర్ ఆఫ్ ది వైట్ డబుల్ క్రాస్ ఫస్ట్ క్లాస్ అలాగని చెప్పేసి స్లోవేకియా అత్యున్నత అవార్డు ఇచ్చారు. సో అదే విధంగా మనకి రీసెంట్గా మోడీ గారికి ఆల్రెడీ ఎన్ని అవార్డు? 33 అవార్డ్స్ వచ్చినాయి. మొత్తం మోడీ గారికి 33 అవార్డ్స్ వచ్చాయి. ఇప్పుడు ఈ అవార్డుతో కలిపి 34 అవార్డ్స్. ఓకే, లాస్ట్ ఇయర్లో మీకు ఖచ్చితంగా మనకి ప్రీవియస్ బిట్స్ కూడా పడ్డాయి. మోడీ గారికి ఏ అవార్డులు వచ్చేయాలని చెప్పేసి ప్రీవియస్ మనకి బిట్స్ పడ్డాయి. ఖచ్చితంగా కవర్ చేసుకోవాల్సిన అవార్డు ఇది. ఓకే, ఏ కంట్రీ? సీసెల్స్ ఎక్కడ ఉందంటే ఒకసారి చూద్దాం. నెక్స్ట్ చూడండి, సీసెల్స్ మ్యాప్. ఆఫ్రికాలోని మనకి మడగాస్కర్ అలాగని చెప్పేసి ఒక ఐలాండ్ ఉంటుంది ఆఫ్రికాలో. ఆఫ్రికా ఈస్ట్ వైపు మడగాస్కర్ మీదనే మడగాస్కర్ మీద ఒక ఐలాండ్స్, ఇక్కడ ఒక 115 ఐలాండ్స్ ఉంటాయి. ఈ 115 ఐలాండ్స్ కలిపి సీషెల్స్ అంటాం.
ఓకే, మనకు ఆల్రెడీ చెప్పు ఐలాండ్స్ ఎలా ఫామ్ అవుతాయి అలాగని చెప్పేసి. ఓకే, వాల్కనోస్ ద్వారా మనకి ఓషన్ లో ఐలాండ్స్ ఫామ్ అవుతాయి అలాగని చెప్పేసి అన్నాం కదా. సో సీషెల్స్ అలాగని చెప్పేసి కంట్రీ ఇది ఫేమస్ టూరిస్ట్ అట్రాక్షన్ కంట్రీ. సో మన ఇండియా నుంచి చాలా మంది వెళ్తూ ఉంటారు. మనకి ఇండియా కూడా కల్చరల్ గా సీషెల్స్ కరెన్సీ కూడా రూపీనే. ఓకే, సో కల్చరల్ సిమిలరైజేషన్ కూడా ఉంది. నెక్స్ట్ సీషెల్స్ క్యాపిటల్ వచ్చేసి విక్టోరియా. ఓకే, ఇవి డిస్కస్ చేసుకుందాము స్టాటిక్ లో. నెక్స్ట్ చూడండి, పర్యావరణ పరిరక్షణ, వాతావరణ మార్పుల నియంత్రణ మరియు సుస్థిరాభివృద్ధిలో ఆయన కనబరిచిన అసాధారణ నాయకత్వానికి గాను ఈ అవార్డు ఇచ్చింది. దేనికి ఇచ్చారు? గార్డియన్ ఆఫ్ ది బ్లూ హారిజన్ అవార్డు దేనికి ఇచ్చారు? పర్యావరణ పరిరక్షణ. మనకి చూడండి, మనకి చాలా ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. ఓకే, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనేది రీసెంట్ గా 2015 లో ఫ్రాన్స్ ఇండియా కలిపి, ఓకే, ఫ్రాన్స్ ఇండియా కలిపి స్టార్ట్ చేసాం. ఓకే, సో ఈ సోలార్ అలయన్స్ అలాగే ప్యారిస్ ప్యాక్ట్ కి అనుకూలంగా కూడా మనం ఏం చేసాం, ప్యారిస్ ప్యాక్ట్ లో అన్ని కంట్రీస్ అనుకూలంగా మనకి రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్, ఓకే, రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ అని ఏం చేస్తున్నాం, మనం డెవలప్ చేసుకుంటున్నాం. గ్రీన్ అమ్మోనియా వచ్చేసి, హైడ్రోజన్ బస్సెస్. సో ఇలా మల్టిపుల్ గా వాతావరణ మార్పుకు సంబంధించి ఇండియా చాలా ప్రోగ్రెస్ అవుతుంది. కంపేర్ టు అదర్ నేషన్స్ ఇండియా చాలా ప్రోగ్రెస్ అవుతుంది. ఈవెన్ యుఎస్ కూడా ఏమైందమ్మా, ప్యారిస్ ప్యాక్ట్ నుంచి విడిపోయింది. సో ప్యారిస్ ప్యాక్ట్ నుంచి విత్డ్రా అయిపోయింది యుఎస్. ఎందువల్ల? ఈ రెన్యూబుల్ ఎనర్జీ, ఓకే, ఈ వాతావరణ మార్పులకి అన్నిటి కూడా బైండ్ అయి ఉండవాలి. ప్యారిస్ ప్యాక్ట్లో ఏంటంటే ఏ కంట్రీ అయినా కానీ ఒకసారి సైన్ అయిన తర్వాత వాటి యొక్క ఉద్గారాలు బిలో 2 degrees తగ్గించాలి. ఓకే, బిలో 2 degrees తగ్గించాలి. సో ఇలాంటి వాటికి ఇండస్ట్రియల్ కి లాస్ వస్తుంది అని చెప్పేసి యుఎస్ అనేది విత్డ్రా అయిపోయింది. కానీ ఇండియా మాత్రం ఈ ఛాలెంజ్ అనేది తీసుకొని ప్రోగ్రెస్ అవుతూ ఉంది. మనం రెన్యూబుల్ ఎనర్జీస్ లో, అందులో మెయిన్ గా సోలార్ ఎనర్జీలోకి మనం టాప్ 3లోకి వచ్చాం. అవునా కదా, గ్రోత్ లో సెకండ్ లో ఉన్నాం. నెక్స్ట్ చూడండి, సో నెక్స్ట్ అలాగే సీసెల్ అధ్యక్షుడు డాక్టర్ ప్యాట్రిక్ హెర్మినీ ఎవరిచ్చారు అవార్డు అనేది కూడా ఇంపార్టెంట్ మనకి. డాక్టర్ ప్యాట్రిక్ హెర్మినీ సీసెల్ ప్రెసిడెంట్ అన్నమాట. సో ఈయన మోడీకి స్వయంగా అందించారు. ఓకే, నెక్స్ట్ చూడండి, ప్రధాని మోదీ సీసెల్స్ గోల్డెన్ జూబ్లీ జాతీయ దినోత్సవం చెప్పాం కదా, 50 years అయింది సీసెల్స్ ఏర్పాటు అయ్యి. 50 years అయిన సందర్భంగా మన మోడీ గారు ముఖ్య అతిథిగా వెళ్ళారు. సో మనకి రిపబ్లిక్ డే కానీ, ఇండిపెండెన్స్ డే కానీ ఇతర దేశస్తుల నాయకులు మనం ఆహ్వానిస్తాం. అదే విధంగా మన మోడీ గారిని కూడా వీళ్ళు ముఖ్య అతిథిగా ఆహ్వానించారు సీసెల్స్. ఓకే, ఈ ప్రతిష్టాత్మక అవార్డును వాతావరణ మార్పులపై పోరాడుతున్న ప్రపంచంలో అన్ని దేశాలకు ప్రధాని మోడీ అంకితం చేశారు. సో ఇక్కడ చూడండి, మీరు ఫస్ట్ ఏంటంటే ఈ అవార్డు అనేది ఏ కేటగిరీలో ఇచ్చారు అది ఇంపార్టెంట్. ఓకే, పర్యావరణ పరిరక్షణ, వాతావరణ మార్పులు అనే ఏమైంది. ఓకే, నెక్స్ట్ చూడండి, ఈ పరిమాణం హిందూ మహాసముద్ర పరిధిలో భారత్ ప్రతిపాదించిన మహాసాగర్ అనే రక్షణ, మనకి సాగర్, మహాసాగర్, సో ఇవన్నీ వచ్చేసి భారత్ ఇనిషియేటివ్స్. ఓకే, హిందూ మహాసముద్రంలో భారత్ ఇనిషియేటివ్ ఏంటంటే మన సాగర్లో, ఈ సాగర్ ఇనిషియేటివ్ లో కూడా చూడండి ఎలా ఉండాలి అలాగని చెప్పేసి ఇవన్నీ చెప్తుంది. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ సీసెల్స్ దేశానికి మేడ్ ఇన్ ఇండియా యుద్ధ నౌక పిఎస్ లెస్పవర్. ఓకే, మనం ఒక నౌకను ఇండియా తయారు చేసి సీసెల్స్ దేశానికి గిఫ్ట్ గా ఇచ్చింది. సో మన మోడీ గారు June 27th నుంచి చెప్పాం కదా, ఇప్పుడు June 27th నుంచి 29th వరకు అక్కడ విజిట్ చేశారు. సో 29th సీసెల్స్ ఆవిర్భావ దినోత్సవం. ఓకే, వాళ్ళ గోల్డెన్ జూబ్లీ డే. సో ఆ రోజు ముఖ్య అతిథిగా వెళ్ళారు. దానిలో కొన్ని సమ్మిట్ ప్యాక్స్ కూడా కుదుర్చుకున్నారు. వాళ్ళు ఏం చేశారు, అవార్డు ఇచ్చారు. అవార్డు ఏంటి? ది గార్డియన్ ఆఫ్ ది బ్లూ హారిజన్. నెక్స్ట్ మోడీ గారు వచ్చేసి మనకు ఒక యుద్ధ నౌక గిఫ్ట్ గా ఇచ్చారమ్మా, పిఎస్ లెస్పవర్. దాని పేరు పిఎస్ లెస్పవర్. సీసెల్స్ కోస్ట్ గార్డ్ కి బహుకరించారు. ఓకే, ఇందులో ఇవన్నీ సాగర్ అనే విజన్ కి మనకి మన హిందూ మహాసముద్రం చుట్టూకున్న దేశాలన్నింటిలో కూడా మనం ఫ్రెండ్లీగా ఉంటాం. ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరితో కూడా ఫ్రెండ్లీగా ఉంటాం. ఎందుకంటే అక్కడ ట్రేడ్ బాగా జరగాలి అలాగని చెప్పేసి, సో ఎటువంటి ఇబ్బందులు జరగకూడదు అని చెప్పేసి, సో అందులో భాగంగా సాగర్ విజన్ లో భాగంగా సీసెల్స్ కోస్ట్ గార్డ్కి ఏంటి, పిఎస్ లెస్పవర్ అనే యుద్ధ నౌకలు ఇచ్చారు. నెక్స్ట్, ఈ దౌత్య రక్షణ ఆఫ్రికా తీరంలో సీసెల్స్ కోస్ట్ గార్డ్ బేస్ వేదికగా అత్యున్నత రక్షణ ప్రముఖుల సంస్థలు జరిగింది. ఓకే, నెక్స్ట్ సీసెల్స్ సముద్ర తీరనిగా వారి ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ పరిధి రక్షించడానికి అందించబడింది. కోస్ట్ గార్డ్ అంటే వాళ్ళ యొక్క విధి ఏంటి,
కోస్ట్ గార్డ్ వీరి వాళ్ళ యొక్క తీరని గస్తీ కాయడం అంటారు కదా, మనం గస్తీ. ఇక్కడ మనకి పెట్రోలింగ్ ఎలా చేస్తారు, నైట్ టైం పోలీసులు వచ్చేసి టౌన్స్ లో కానీ పెట్రోలింగ్ ఎలా చేస్తారు, అలాగే సీసెల్స్ సముద్రం, ఎక్కడైనా ఏ దేశానికైనా కానీ మనకి కోస్ట్ గార్డ్ అనే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ సముద్ర తీరం మొత్తాన్ని కూడా వాళ్ళు గస్తీ కాస్తూ ఉంటారు. ఓకే, సో వాళ్ళకి మనకి ఇచ్చింది ఏంటమ్మా, పిఎస్ లెస్పవర్ అలాగని చెప్పేసి ఒక యుద్ధ నౌకని ఇచ్చాం. సో చూడండి, దాని యుద్ధ నౌక గురించి విజన్ సాగర్ లో భాగంగా, ఓకే, దాని యుద్ధ నౌకకి 52 మీటర్స్ పొడవు ఉంటుంది, అలాగే 30 knots కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించగలదు. ఓకే, ఈ నౌక భారతదేశం ఆ దేశ ప్రజా అవసరాల కోసం 6 అంబులెన్స్లు, ఇంకా ఇవి కాకుండా ఏమి ఇచ్చారమ్మా, 6 అంబులెన్స్లు, రక్షణ వాహనాలు మరియు లేజర్ రేడియల్ బోట్లు కూడా ఇచ్చారు. నెక్స్ట్ చూడండి, విజన్ సాగర్కి అనుగుణంగా సాగిందని చెప్పేసి మనం అనుకుంటున్నాం. సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజన్ అలాగని చెప్పేసి విజన్ సాగర్ కి థీమ్. ఓకే, సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజన్, మన హిందూ మహాసముద్రం, ఓకే, హిందూ ఓషన్ లో ఉన్న అన్నిటికీ కూడా మనకి సెక్యూరిటీ ఉండాలి, అట్ ద సేమ్ టైం గ్రోత్ ఉండాలి, రెండూ ఉండాలి అలాగని చెప్పేసి విజన్ సాగర్ యొక్క థీమ్. ఓకే, నెక్స్ట్ చూడండి, సీషెల్స్ క్యాపిటల్ వచ్చేసి విక్టోరియా, మనం మ్యాప్ లో చూపించాం. ఓకే, నెక్స్ట్ కరెన్సీ వచ్చేసి రూపాయి. ఓకే, సైచిలిస్ రూపీ. ఓకే, సీషెల్స్ రూపీ. నెక్స్ట్ ప్రెసిడెంట్ ఎవరమ్మా, ప్యాట్రిక్ హెర్మోనీ, ఈయన మనకి మోడీ గారికి బ్లూ హార్జన్, ఓకే, అవార్డు ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ చూడండి, నేషనల్ కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ చూడండి, గర్భిణీల సంరక్షణ కోసం పిఎం ఫ్యామిలీ కేర్ ట్రాక్. ఓకే, కేంద్ర ప్రభుత్వం మహిళలు మరియు శిశువుల ఆరోగ్య రక్షణ కోసం పిఎం ఫ్యామిలీ కేర్ ట్రాక్ డిజిటల్ ప్లాట్ఫామ్ తీసుకొచ్చింది. ఒక కొత్త స్కీమ్ తీసుకొచ్చింది, ఎవరికి, గర్భిణీలకి, నెక్స్ట్ బాలింతలు, ఓకే, శిశువుల ఆరోగ్యం కోసం పిఎం ఫ్యామిలీ ట్రాకర్. సో దేశవ్యాప్తంగా విస్తరించడానికి ముందే ప్రయోగాత్మకంగా ఏ స్టేట్ అంటారు, మనకి ఎగ్జామ్ ఇంపార్టెంట్. పిఎం ఫ్యామిలీ ట్రాకర్ అనేది మన దేశం మొత్తానికి ప్రయోగించడానికి ముందే ఒక పైలట్ ప్రాజెక్ట్ గా గుజరాత్ రాష్ట్రంలో ప్రారంభించారు. ఇంపార్టెంట్. ఓకే, సో ఈ పోర్టల్ ఏంటంటే గర్భిణీలు, బాలింతలు మరియు 18 ఏళ్ల లోపు పిల్లలు పోషకాహార నిరంతర స్థితిని ఆన్లైన్ లో పర్యవేక్షిస్తుంది. ఓకే, 18 years వచ్చే వరకు కూడా అందరికీ కూడా వాళ్ళ యొక్క పోషకాహారం అంటే న్యూట్రిషన్ సప్లిమెంట్స్ అనేవి ఇప్పుడు చాలా తక్కువ ఉన్నాయి. ఇన్కేస్ చూడండి, చాలా ఏరియాస్ లో 18 years అంటే వచ్చిన వాళ్ళు కూడా, ప్రెగ్నెంట్ అయిన వాళ్ళు డాక్టర్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళ బ్లడ్ సరిపోదు, అలాగే వాళ్ళకి ఐరన్ కంటెంట్ ఉండదు. సో ఇలాంటి న్యూట్రిషన్ లోపాలని చాలా జరుగుతున్నాయి. సో అలాంటివి ఉండకూడదు, మనం నెక్స్ట్ జనరేషన్ అనేది హెల్తీ జనరేషన్ ఉండాలి అలాగని చెప్పేసి, ఓకే, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ తీసుకొచ్చిందమ్మా. ఏంటి, పిఎం ఫ్యామిలీ కేర్ ట్రాకర్. గుర్తుపెట్టుకోండి, ఆ డిజిటల్ ప్లాట్ఫామ్ ఫస్ట్ స్టేట్ అంటే గుజరాత్. ఓకే, నెక్స్ట్ గర్భిణీలు, బాలింతలు, 18 ఏళ్ల పిల్లలకు పోషకాహార నిరంతర స్థితిని ఆన్లైన్లో పరీక్షిస్తుంది. దేశంలో తల్లులు మరియు శిశువుల మరణాల రేటు, మోర్టాలిటీ రేట్స్ అంటే మనకి 1000కి మనం మెజర్ చేస్తాం. ఓకే, 1000కి ఎంతమంది అయితే పిల్లలు పుట్టి చనిపోతున్నారు. సో 1:1000 అనమాట. సో మన 1000కి అనేది మెజర్ చేస్తాం. మోర్టాలిటీ రేట్ వచ్చేసి మదర్స్ కానీ చిల్డ్రన్స్ కానీ పుట్టిన తర్వాత ఎంతమంది అయితే డెలివరీ టైంలో చనిపోతున్నారు, లేదా విత్ ఇన్ ద 3 months or 2 months లో చనిపోతారు, ఇవన్నీ కౌంట్ అవుతూ ఉంటాయి. సో ఇలాంటివి ఎందువల్ల జరుగుతాయంటే ఎక్కువగా పోషకాహార లోపం వల్ల జరుగుతూ ఉంటాయి. సో వాటిని తగ్గించడం కోసం పిఎం ఫ్యామిలీ కేర్ ట్రాకర్ అనే డిజిటల్ ప్లాట్ఫామ్ తీసుకొచ్చింది. ఫస్ట్ టైం ప్రయోగాత్మకంగా ఏ స్టేట్ అంటే గుజరాత్ స్టేట్. గుర్తుపెట్టుకోండి, దీనికి అమిత్ షా గారు లాంచ్ చేశారు. ఓకే, గుజరాత్ స్టేట్ లో అమిత్ షా గారు ఎవరమ్మా, మనకి హోమ్ మినిస్టర్. ఓకే, నెక్స్ట్ ఉపాధి హామీ పథకం స్థానంలో వికసిత్ భారత్ గ్రామీణ రోజ్గార్ యోజన ఈ రోజు నుంచి జూలై 1st నుంచి కూడా మనకి స్టార్ట్ అవుతుంది. మనం ఆల్రెడీ క్లాస్ లో డిస్కస్ చేసుకున్నాం, అవునా కదా. సో అందులో ఒకసారి చూడండి, వికసిత్ భారత్ గ్రామీణ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్. ఓకే, విబి గ్రామ్జీ ఒక ఎబ్రేషన్ కూడా బాగా గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా అడుగుతారు ఈ బిట్టు, ఎందుకంటే ఇది చాలా రీసెంట్ గా వచ్చింది. మనకి మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ 2005లో మనకి స్టార్ట్ అయింది. సో మళ్ళీ ఇప్పుడు 2026లో, ఓకే, ఈ కొత్తగా మనకి 2020 జూలై 1st నుంచి ఇప్పుడు స్కీమ్ అనేది లాంచ్ అవుతుంది, ఈ రోజు నుంచే లాంచ్ అవుతుంది. సో దీనికి చాలా మంది కూడా అపోజిట్ చేస్తున్నారు, చాలా రాష్ట్రాల్లో తిరుగుబాటు జరుగుతుంది. ఈ స్కీమ్ మాకు వద్దు, యాక్ట్ వద్దు మాకు అలాగని చెప్పేసి. ఎందుకు అంటే చూడండి, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, మనకి పాత స్కీమ్ లో వచ్చేసి, ఓకే,
ఎంజీ నరేగాలో మనకు వచ్చేసి 90-10% సెంట్రల్ గవర్నమెంట్ 90%, స్టేట్ గవర్నమెంట్ 10% కాంట్రిబ్యూషన్ ఉండేది. సో 100 రూపాయలు మీకు వస్తుందంటే అందులో 90 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, 10 రూపాయలు వచ్చేసి స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది. కానీ ఇప్పుడు ఉన్న రీసెంట్గా ఈ విపి గ్రామ్జీ స్కీమ్లో ఏం చేస్తున్నారు, 60-40. సో ఈ షేర్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఈ స్కీమ్ గురించి చూసుకోండి, మీరు అందరూ ఖచ్చితంగా బిట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కరెంట్ అఫైర్స్లో కానీ ఎకానమీలో కానీ వస్తాయి. సో చూడండి 60-40, 60 వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్, 40% వచ్చేసి స్టేట్ గవర్నమెంట్. సో స్టేట్ రాష్ట్రాల మీద ఎక్కువగా ఒత్తిడి పడుతుంది, దీని మీద ఎక్కువగా భారం పడుతుంది అలాగని చెప్పేసి చాలా రాష్ట్రాలు ఏం చేస్తున్నాయి, వ్యతిరేకిస్తున్నాయి ఈ స్కీమ్. ఓకే, నెక్స్ట్ ఇంకోటి చూడండి, కేంద్ర బడ్జెట్ పరిమితుల ఆధారంగా సప్లై డ్రైవ్ నడుస్తుంది. ఇంతకు ముందు ఏంటంటే చట్టబద్ధ డిమాండ్ అనేది మీకు ఉపాధి హామీ పథకంలో డిమాండ్ నోటీసులు అలాగని చెప్పేసి ఇస్తారు. అంటే మీరు ఎంత పని చేస్తారో దానికి ఒక చీటీ తీసుకొని వచ్చేసి ఇంత డిమాండ్ జనరేట్ చేస్తారనమాట. సో ఎంత వర్క్ జరిగింది అంతవరకు కూడా బిల్ వాల్సింది, దానికి ఎటువంటి లిమిట్ లేదు. ఓకే, ఎటువంటి లిమిట్ లేదు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు, సప్లై డ్రైవ్. సో వాళ్ళు ముందుగానే బడ్జెట్ కేటాయించేస్తారు. 10,000 కోట్లు అంటే ఒక 10,000 కోట్లు అలా బడ్జెట్ కేటాయించేస్తారు. ఆ బడ్జెట్ లో ఎంత వరకు అయితే అంతవరకు కూడా వాళ్ళకి పేమెంట్ జరుగుతుంది. ఓకే, ఇంతకుముందు ఏంటి, చట్టబద్ధ డిమాండ్ ఆధారితంగా కాకుండా ఇప్పుడు కేంద్ర బడ్జెట్ పరిమితుల ఆధారంగా. సో బడ్జెట్ అయిపోయింది అనుకోండి, ఎగ్జాస్ట్ అయిపోయింది అనుకోండి బడ్జెట్, సో ఎటువంటి పేమెంట్ ఉండదు, వాళ్ళకి పని అనేది అయిపోతుంది. మనకి యాక్చువల్గా 125 డేస్ చేశారు, 125 డేస్ చేశారు. కానీ ఇక్కడ ఎప్పుడైతే బడ్జెట్ అయిపోయింది అనుకోండి, మీకు ఆ 125 డేస్ వర్తించడం. సో సప్లై డ్రైవ్ అలాగని చెప్పేసి ఒకటి ఉంది. ఓకే, సప్లై డ్రైవ్ అంటే కేంద్ర బడ్జెట్ పరిమితుల ఆధారంగా నడుస్తుంది. ఓకే, నెక్స్ట్ బడ్జెట్ క్యాపింగ్ విధించడం వల్ల గ్రామీణ పేదలకు లభించే ఖచ్చితమైన పని హక్కు, చట్టపరమైన గ్యారంటీ తగ్గిపోతుంది. సో మీకు చూడండి పిఎం ఈ డ్రైవ్ ఉంది. మీరు ఇన్ కేస్ పిఎం ఈ డ్రైవ్ రీసెంట్గా ఏం చేస్తారు, జూలై 31 వరకు ఎక్స్టెండ్ చేశారు. మీకు ఆల్రెడీ మనం కరెంట్ అఫైర్స్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. పిఎం ఈ డ్రైవ్ అనేది మనకి రీసెంట్గా March 31, 2026 వరకు ఇచ్చారు. తర్వాత జూలై 31 వరకు ఎక్స్టెండ్ చేశారు. ఒక కిలోవాట్కి వచ్చేసి 2,500 ఇస్తారు, మాక్సిమం 5,000 ఇస్తారు 2 వీలర్స్కి అలాగని చెప్పేసి డిస్కస్ చేసుకున్నాం. కానీ ఒక అమౌంట్ అనేది ఫిక్స్ చేశారు దీనికి, పిఎం ఈ డ్రైవ్ అనేది ఒక అమౌంట్ అనేది ఫిక్స్ చేశారు, ఆల్మోస్ట్ 10,700 కోట్లు. సో ఈ 10,700 కోట్లు అయిపోయి అనుకోండి, ఈ డేట్ మనకి జూలై 31 దాకా ఉంది కదా అలాగని చెప్పేసి మనం వెళ్ళి వెహికల్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నా మనకి ఆ స్కీమ్ రాదు. ఎందువల్ల, ఆ అమౌంట్ అనేది ఆల్రెడీ అందరూ కూడా వాడేశారు, ఆ గోప్లో అందరూ కూడా దాన్ని యూజ్ చేసేసారు. సో అమౌంట్ అనేది మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ జనరేట్ చేయదు ఇంకా, ఎందుకంటే ఆ స్కీమ్కి అంతే కేటాయించింది. సో అలాగనే విబి గ్రామ్జీ కూడా ఏం చేస్తుంది, మనకి కేంద్ర బడ్జెట్ అనేది క్యాపింగ్ ఉంది. బడ్జెట్ క్యాపింగ్ అంటే ఏంటమ్మా, సో ఒక లిమిట్ అనేది ఉందన్నమాట. సో దాని మించి కూడా మీరు వర్క్ చేసినా కానీ మీకు వర్క్ రాదు. ఓకే, అంతకు ముందు అలా కాదు, చట్టబద్ధ డిమాండ్ ఆధారితంగా మనకు ఉండేది. సో ఇవన్నీ స్టేట్స్ అనేవి అపోజ్ చేస్తున్నాయి. కానీ వాట్ ఎవర్ ఈ రోజు అయితే లాంచ్ అయిన స్కీము. నెక్స్ట్ పాత నిబంధనల రాష్ట్రాలు వాటా 10% ఉండగా, సో ఆల్రెడీ చెప్పాం. ఇప్పుడు 40%కి పెంచడంపై పలు రాష్ట్రాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. సో రీసెంట్గా న్యూస్లో వచ్చింది కాబట్టి మనం ఒకసారి దీని గురించి డిస్కస్ చేసుకున్నాం. ఓకే, నెక్స్ట్ చూడండి, దేశ రాజధానిలో విప్లవాత్మక నిర్ణయం, ఎలక్ట్రిక్ వాహనాలు మాత్రమే రిజిస్ట్రేషన్. చూడండి, మన దేశ రాజధాని ఢిల్లీలో ఎలక్ట్రిక్ వాహనాలు విధానం 2.0, సో ఈవీ పాలసీ 2.0 తీసుకొచ్చారు. సో ఇంతకు ముందు ఢిల్లీలో మీరు కావాల్సిన ఏంటంటే ఆడ్ నెంబర్ ఈవెన్ నెంబర్ అలాగని చెప్పి ఒక పాలసీ ఉండేది. సో ఢిల్లీలో పొల్యూషన్ చాలా ఎక్కువ, అవునా కదా, వింటర్ వచ్చేసరికి మనకి చాలా అసలు మనకి కనిపించదు అంత పొల్యూషన్, స్మోక్ అనేది ఎక్కువగా వచ్చేస్తూ ఉంటుంది. ఓకే, మంచుతో కలిపేసి పొల్యూషన్ కలిపి చాలా ప్రమాదం, అక్కడ ఉన్న మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా చాలా వచ్చేస్తున్నాయి ఢిల్లీలో. సో ఇలాంటి వాటిని అరికట్టడం కోసం అలాగని చెప్పేసి ఆల్మోస్ట్ ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ ఢిల్లీలో వచ్చేసి ఆడ్ నెంబర్ ఈవెన్ నెంబర్, అంటే ఒక రోజు వచ్చేసి ఆడ్ నెంబర్ రిజిస్ట్రేషన్ వెహికల్స్, అంటే మీరు చూడండి రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చేసి ఆడ్ నెంబర్స్ అంటే ఏంటమ్మా 1, 3, 5, 7, సో 9 ఇవన్నీ ఉంటాయి కదా. సో ఎండ్ ఆఫ్ ది నెంబర్ వచ్చేసి ఆడ్ నెంబర్ అయి ఉంటే అది ఒక రోజు వచ్చి నెక్స్ట్ డే ఆ వెహికల్ తిరగడానికి లేదు, ఓన్లీ ఆ రోజు మొత్తం ఆడ్ నెంబర్స్ ఉన్న వెహికల్స్ తిరగాలి, నెక్స్ట్ డే ఈవెన్ నెంబర్స్. అలాంటివి ఒక విచిత్రమైన స్కీమ్స్ అనేవి రన్ చేస్తారు ఢిల్లీలో, ఎందుకంటే పొల్యూషన్ ఎలాగైనా కంట్రోల్ చేయాలని చెప్పేసి. సో రీసెంట్ గా ఈవీ పాలసీ తీసుకొచ్చారు. ఏంటి ఇక్కడ ఈవీ పాలసీ అంటే, మీకు ఈవీ పాలసీ 2.1 విడుదల నెక్స్ట్ 2027 జనవరి 1 నుంచి, సో టైమింగ్ గుర్తుపెట్టుకుని ఇంపార్టెంట్, ఏ డేట్ నుంచి ఏంటన్నది. 2027 జనవరి 1 నుంచి ఎలక్ట్రిక్ 3 వీలర్స్ మాత్రమే నమోదవుతాయి. ఓకే, 3 వీలర్స్ మాత్రమే
రిజిస్ట్రేషన్ అవుతాయి. అది కూడా రిమైనింగ్ అంటే మనకి ఓన్లీ ఎలక్ట్రిక్ వెహికల్స్ రిజిస్ట్రేషన్, రిమైనింగ్ వెహికల్స్ మీరు కొనడానికి లేదు. ఇంకా న్యూఢిల్లీలో మీకు ఆ రిజిస్ట్రేషన్ అనేది జరగదు. ఓకే, సో అది ఇంపార్టెంట్. చూడండి, ఈవీ పాలసీ 2.0 ఎందువల్ల? పొల్యూషన్ అరికట్టాలని చెప్పేసి. నెక్స్ట్ అలాగే 2028 ఏప్రిల్ 1 నుంచి నగరంలో కేవలం ఎలక్ట్రిక్ 2 వీలర్స్ రిజిస్ట్రేషన్ మాత్రం అనుకుంటుంది. ఓకే, 2028 ఈ టైం లేనప్పుడు ఏప్రిల్ 1 నుంచి 2 వీలర్స్. అప్పటి వరకు కూడా మీరు బైక్స్ అనేవి రిజిస్ట్రేషన్ కావాలనుకుంటే త్వరగా కొనేసుకోవాలి. ఏది? ఫ్యూయల్ బైక్స్, పెట్రోల్ మీద నడిచే బైక్స్ కానీ ఇలాంటివి ఉంటే ఈలోపు కొనుక్కోవాలి. లేదంటే తర్వాత నుంచి వాళ్ళకి రిజిస్ట్రేషన్ కేవలం ఎలక్ట్రికల్ వెహికల్ కొనుక్కోవాల్సిందే. అక్కడ పొల్యూషన్ కంట్రోల్ చేయడం కోసం చాలా స్ట్రిక్ట్ గా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈవీ పాలసీ 2.0 ఎక్కడమ్మా? ఢిల్లీ, న్యూఢిల్లీలో, క్యాపిటల్ రీజన్ లో. ఓకే, ఈ మెగా ఈవీ మౌలిక వసతుల కొరకే ఛార్జింగ్ స్టేషన్లు. మనకి ఈ వెహికల్స్ ఉంటాయి, మరి వాటికి ఛార్జింగ్ స్టేషన్ అని ఖచ్చితంగా ఉండాలి కదా. అప్పుడు మనం పెట్రోల్ అనుకోండి, యూజువల్ గా అక్కడ పెట్రోల్ బంక్స్ నియరెస్ట్ పెట్రోల్ బంక్ కొట్టించుకోవచ్చు. సో ఛార్జింగ్ స్టేషన్ కోసం 15,000 కోట్ల రూపాయలు భారీ నిధులు కేటాయించింది. ఓకే, సో ఈవీ పాలసీ 2.0 ఎక్కడ? ఢిల్లీ, న్యూఢిల్లీలో, క్యాపిటల్ రీజన్ లో. ఓకే, నెక్స్ట్ మౌలిక వసతుల పెంపు కోసం నేషనల్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్. ఓకే, నేషనల్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అదనంగా 30,000 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిందండి. చూడండి, కేంద్ర క్యాబినెట్. ఓకే, కేంద్ర క్యాబినెట్ అంటే ఎవరు ఉంటారు? మనకి పిఎం తో సహా మినిస్టర్స్ అందరు కలిపి కూడా మనం కేంద్ర క్యాబినెట్ అంటాం. ఓకే, పాలిటీలో మన క్యాబినెట్ అనే వర్డ్ ఎక్కడ కూడా ఉండదు, అది కూడా చూసుకోండి. అది కేంద్ర క్యాబినెట్ దేశంలో మౌలిక వసతుల పరిరక్షణ కోసం నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్, ఓకే, దాని కింద అందించింది 30,000 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. దీంతో మన వాళ్ళు ఏం చేస్తారంటే హైవేలు, నెక్స్ట్ డిజిటల్ గ్రిడ్స్, మనకి ఇప్పుడు ఇంటర్నెట్ ఫైబర్ గ్రిడ్ కానీ ఇవన్నీ ఉన్నాయి కదా. సో డిజిటల్ గ్రిడ్స్, అలాగే ఇంధన ప్రాజెక్ట్స్, మనకి బయోఫ్యూయల్స్ ఇలాంటి ప్రాజెక్ట్స్ చేస్తున్నాం. సో వాటికి క్యాపిటల్ గా వాడుతారు దీన్ని, మూలధనంగా వాడుతారు దీన్ని. ఓకే, నెక్స్ట్ ఈ తాజా నిధులు కలిపి సార్వభౌమ నిధులకు నిల్వకు కేంద్ర ప్రభుత్వం మొత్తం 60,000 కోట్ల రూపాయలకి చేరింది. ఓకే, నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ టోటల్ గా ఎంత వచ్చింది? 60,000. ఆల్రెడీ 30,000 క్రోర్స్ ఇచ్చారు రీసెంట్ గా. 30,000 ఇంకో మరొక 30,000 క్రోర్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఎవరు ఇచ్చారమ్మా? ఓకే, నెక్స్ట్ చూడండి, డిజిటల్ బ్యాంకింగ్ మోసాలపై రిజర్వ్ బ్యాంక్ కొత్త పరిహార నియమాలు. ఓకే, సో మీరు యూజువల్ గా మన సైబర్ క్రైమ్స్ అవన్నీ చూస్తూ ఉన్నాం. మోసపోయిన తర్వాత మళ్ళీ మనకి రీసెంట్ గా ఒక అప్డేట్స్ వచ్చినాయి. 1 గంటలోగా మనం మళ్ళీ కావాలనుకుంటే అమౌంట్ విత్డ్రా చేసుకోవచ్చు, రిట్రీవ్ చేసుకోవచ్చు ఆ పేమెంట్ అలాగని చెప్పేసి వచ్చినాయి. సో ఆర్బీఐ ఏం చేస్తుందంటే ఒక 25,000 రూపీస్ నష్టపరిహారం ఇవ్వాలి. ఓకే, ఎంతమ్మా? 25,000, అప్ టు 25,000, మాక్సిమం 25,000 ఇస్తారనమాట. సో ఈ లోపు ఎంతైనా కానీ మీరు ఇన్ కేసు ఏదైనా డిజిటల్ బ్యాంకింగ్ మోసాల బారిన పడిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ రక్షణ కోసం ఇస్తుంది 25,000. కానీ ఒక షరతులు ఉన్నాయి వాటికి, చూద్దాం అది ఏంటన్నది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నూతన ముసాయిదా నిబంధనలు జారీ చేసింది. ఆన్లైన్లో బెదిరింపులకు పాల్పడడం మరియు నకిలీ ఐడెంటిటీలతో, ఇప్పుడు చూడండి ఏ యూజ్ చేసి ఐడెంటిటీ మార్చేస్తున్నారు. ఓకే, ఇలాంటి నకిలీ ఐడెంటిటీలతో ఆధునిక మోసాలు పరిధిలోకి తీసుకొచ్చారు. నెక్స్ట్ ఖాతాదారుల అనుమతి లేకుండా జరిగే అనధికారిక ఎలక్ట్రానిక్ లావాదేవీలు బాధ్యత ఇందులో స్పష్టం చేశారు. ఓకే, బాధ్యతలు ఇందులో స్పష్టం చేశారు. మన అనుమతి లేకుండా, అంటే ఇన్ కేసు ఓటీపీ వచ్చి వాళ్ళు ఆటోమేటిక్గా రీడ్ చేసుకున్నారు అనుకోండి, అలాంటప్పుడు ఈ అమౌంట్ మనకి క్లెయిమ్ చేసుకోవచ్చు. ఓకే, సో అలా కాకుండా మీకు తెలియకుండా అయినా కానీ, మీకు ఆల్రెడీ చాలా మంది చూడండి, మీకు బ్యాంకింగ్ యాప్స్ ఓపెన్ చేయగానే ఎప్పుడు కూడా ఓటీపీలు చెప్పొద్దు, నెక్స్ట్ అలాగే మీకు బ్యాంక్ వాళ్ళు ఎవరు మీ డీటెయిల్స్ అడగరు, ఇవన్నీ మనకి ఏంటి డిస్క్లైమర్ ఇస్తారు. డిస్క్లైమర్ అంటే ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తుంది గవర్నమెంట్. అలాగే ఫోన్లు కూడా చేసి మీరు ఎటువంటి ఓటీపీలు చెప్పొద్దు అలాగని చెప్పేసి కాల్స్ వస్తున్నాయి. సో ఇవన్నీ చెప్పిన తర్వాత కూడా చాలా మంది ఏం చేస్తున్నారు, ఎవరో వచ్చి మీకు లక్కీ డ్రా తగిలిందని కానీ చెప్పి, లేదా ఒక స్కీమ్ మీకు రాకపోతే ఆ స్కీమ్ ఇప్పిస్తామని చెప్పి ఇలా పలు రకాలుగా మళ్ళీ మభ్య పెట్టి ఓకే ఓటీపీని మన దగ్గర నుంచి తీసుకుంటారు. సో అలాంటి విషయంలో మాత్రం ఈ క్లెయిమ్ జరగడానికి అవ్వదు. మీరు ఓటీపీ మీరు నోటితో చెప్పినా ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేసినా చూడండి. మోసపోయిన బాధ్యత నిబంధనల ప్రకారం గరిష్టంగా 25,000 రూపాయల వరకు ఉచిత పరిహారం పొందే వసతి కల్పించారు. ఓకే, ఈ పరిహారం దక్కాలంటే ఖాతాదారు నిర్ణీత కాల పరిమితి లోపు బ్యాంకుకి సమాచారం అందించాలి. మీకు మోసం జరిగిన వెంటనే మీరు ఇన్ఫార్మ్ చేయాలి. ఓకే, అయితే ఖాతాదారుల సొంత అసమర్థత, ఓటీపీలు వెల్లడి లేదా హెచ్చరికలు నిర్లక్ష్యం చేసిన కేసులకు మాత్రం ఇది వర్తించదు. ఓకే, సో ఇన్ని జరిగిన తర్వాత కూడా మీరు ఓటీపీలు చెప్పేసినా, మీ యొక్క డెబిట్ కార్డు యొక్క డీటెయిల్స్ చెప్పినా కానీ ఇలాంటి వాటికి మాత్రం ఈ 25,000 మనం క్లెయిమ్ చేసుకోవాలంటే అవ్వదు. ఓకే,
సైబర్ దాడులు ముందుగా గుర్తించేలాగా ఫ్రాడ్ డిటెక్షన్ వ్యవస్థలు పటిష్టం చేయాలని ఆర్బీఐ బ్యాంకుల్ని ఆదేశించింది. సో ఆర్బీఐ బ్యాంకులకు ఏం చెప్పింది, ఫ్రాడ్ డిటెక్షన్, ఎవరైనా ఫ్రాడ్ చేస్తుంటే వాళ్ళు డిటెక్ట్ చేయాలని చెప్పి అలాంటి వ్యవస్థలు తీసుకురావాలని చెప్పేసి ఆదేశించింది. ఓకే, నెక్స్ట్ చూడండి. ముదుమలై అడవుల్లో శ్వేత వెన్న రాబందు. ఓకే, శ్వేత వెన్ను రాబందు. ఓకే, వైట్ రంపడ్ వల్చర్. సో వల్చర్స్ అంటే మీకు ఐడియా ఉంది లేదు, వల్చర్స్ అంటే మనకి ఏంటమ్మా రాబందు. ఇవి యాక్చువల్గా మనకి డెడ్ బాడీస్ అన్నింటినీ కూడా మనకి ఏవైనా కానీ ఎటువంటి యానిమల్ ఉన్న డెడ్ బాడీస్ అన్ని కూడా ఇవి క్లియర్ చేస్తాయి, ఇవే చంపేస్తాయి. ఓకే, ఇవి వాటికి ఆహారంగా తీసుకుంటూ ఉంటాయి. సో ఎక్కువగా మనం తీసుకునే డైక్లోఫెనిక్ టాబ్లెట్స్. సో ఈ టాబ్లెట్స్ అనేవి మనకి ఏంటంటే జంతువులకి, ఇప్పుడు ఆవులు కానీ వీటికి కానీ వేసినప్పుడు ఆ మాంసం లేదా మనుషులు వాడినప్పుడు అవి తిని ఇవి చనిపోయాయి. ఓకే, ఈ వల్చర్స్ అనేవి చాలా వరకు ఎలా అంతరించిపోయాయి అంటే మనుషులు కానీ యానిమల్స్ కానీ డ్రగ్స్ వల్ల, మెడిసిన్స్ వల్ల ఆ మెడిసిన్స్ అనేవి వీటికి పడదు అనమాట. సో ఒక్కొక్క యానిమల్కి ఒక్కొక్క బ్యారియర్ ఉంటుంది. సో ఒక్కొక్క మెడిసిన్ పడుతుంది. సో అది పడక వీరు చనిపోయి అనమాట. సో అలాగనే కాకుండా ఇంకా చూడండి, కృత్రిమంగా వాటిని ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ రెడ్ లిస్ట్ లో ఉన్నాయి. ఓకే, IUCN రెడ్ లిస్ట్ లో ఉన్నాయి. వీటిని చాలా జాగ్రత్తగా కేర్ తీసుకుంటున్నారు. అలా కృత్రిమంగా పెంచి అడవిలో వదిలిపెట్టిన ఒక అరుదైన శ్వేత వెన్ను రాబందు విద్యుత్ తీగలు తగిలి చనిపోయిందంట. ఓకే, ఎక్కడది, ముడుమలై అడవులు. ముడుమలై అడవులు ఎక్కడ ఉందంటే తమిళనాడులో ఉందమ్మా. ఓకే, తమిళనాడులోనే ఉంది. తమిళనాడులో ప్రసిద్ధ ముడుమలై టైగర్ రిజర్వ్ లో పరిధిలో ఈ ప్రమాదం జరిగింది. అంతరించిపోతున్న వన్యప్రాణుల పొందుతూ అడవుల్లోని విద్యుత్ తీగలు ఎలా ముప్పుగా మారే ఈ ఘటన నిరూపించింది. సో మనం చూస్తున్నాం హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్స్. మనకి రీసెంట్ గా అమరావతి దగ్గర, మంగళగిరి దగ్గర అరణ్యరామం పవన్ కళ్యాణ్ గారు ఓపెన్ చేస్తారు. ఎందుకు, మనకి జంతువులకి మనుషుల మధ్య ఉన్న సంఘర్షణని ఎలా అరికట్టాలి, ఎలా దాన్ని ప్రొటెక్ట్ చేయాలి అని చెప్పేసి. ఇప్పుడు ఏనుగులు వస్తున్నాయి మన పంట పొలాల మీద, అవి దాడి చేస్తున్నాయి. కానీ యాక్చువల్ అక్కడ ఏనుగులు తప్ప కాదు, అలాగే మనుషులు తప్ప కాదు. కానీ ఏంటంటే వాటి యొక్క ఈకోజోన్ మన యొక్క ఈకోజోన్స్ కలిసిపోతాయి. అలాంటి వాటిని మనం ఎలా కాపాడుకోవాలి, ఎలా చేయాలి అని చెప్పేసి ఒక రీసెర్చ్ సెంటర్ అరణ్యరామం మన ఆంధ్రాలో తీసుకొస్తున్నారు. సో ఇక్కడే చూడండి, ఇక్కడ మనం ఫారెస్ట్ లోని ఎలక్ట్రిసిటీ లైన్స్ వేయడం వల్ల ఈ వల్చర్ అని చనిపోయింది. ఓకే, సో దీని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ చూడండి, దేశవ్యాప్తంగా ఘనంగా 20వ జాతీయ గణాంక దినోత్సవం ఎప్పుడు జరిగింది, జూన్ 29. ఓకే, జూన్ 29 ని 20th నేషనల్ స్టాటిస్టిక్స్ డే. స్టాటిస్టిక్స్ అనగానే మనకి ఎవరు గుర్తొస్తారంటే పిఎస్ మహలనోబిస్. ఓకే, పిఎస్ మహలనోబిస్ సెకండ్ ప్లాన్. ఓకే, రెండో పంచవర్ష ప్రణాళిక ప్లాన్ రూపకర్త ఎవరంటే పిఎస్ మహలనోబిస్. ఈ యొక్క భారీ పరిశ్రమలు రూపకర్త కూడా మనకి, అవునా కదా. సో సెకండ్ ప్లాన్ లో నెక్స్ట్, సో ప్రతి రోజు కూడా మనకి ఏ డేస్ అనేవి మనకి ఇంపార్టెంట్ అని కూడా ఏ డేస్ మనకి. నెక్స్ట్ చూడండి, ఈరోజు జూలై 1 కదా. జూలై 1 మీరు చూసుకుంటే జూలై 1 ఈ రోజు ఏంటి, నేషనల్ డాక్టర్స్ డే, నేషనల్ CA డే, అలాగే GST డే. ఈరోజు 3 డేస్ ఉన్నాయి కమమరేట్. ఓకే, GST డే కూడా ఈరోజే. సో మనకు అప్పటి వరకు కూడా ఒక బిస్కెట్ ప్యాకెట్ మీరు కొన్నారంటే దాని మీద ఇంపోర్ట్ ట్యాక్స్, రిటైల్ ట్యాక్స్, చాలా మల్టిపుల్ ట్యాక్సెస్ ఉండేవి. ఆ ట్యాక్సెస్ అన్ని కలిపి సింగిల్ ట్యాక్స్ కింద GST కింద చూస్తే మీరు బిల్లులో CGST, SGST అంటే సెంట్రల్ గవర్నమెంట్ GST, స్టేట్ గవర్నమెంట్ GST అనేది చూస్తారు, ఇంకేం ట్యాక్స్ చూడరు. ఎందువల్ల, ఈ GST అనేది తీసుకురావడం వల్ల 2017 1 జూలై. ఓకే, 1 జూలైని మనం GSTని తీసుకురొచ్చిన సందర్భంగా, ఓకే, జూలై 1 మనం GST డే కింద కూడా సెలబ్రేట్ చేసుకుంటాం. అలాగే ఈరోజు నేషనల్ డాక్టర్స్ డే. నేషనల్ డాక్టర్స్ వెస్ట్ బెంగాల్లోని, ఓకే, విధన్ చంద్ర అలాగని చెప్పేసి ఒక డాక్టర్ ఉన్నారు, ఆయన సందర్భంగా. నెక్స్ట్ ఏమో స్టాటిస్టిక్స్ అనే CA డే, చార్టెడ్ అకౌంట్స్ అని స్థాపించిన సందర్భంగా ఈ రోజు మన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంట్స్ IICA స్థాపించిన సందర్భంగా కూడా మనకి CA డే. మొత్తం 3 డేస్ ఈ రోజు కమమరేటివ్ డేస్, 3 డేస్ గుర్తింపు ఉండే. నెక్స్ట్ అలాగే జూన్ 29 మనకి ఏంటమ్మా, నేషనల్ స్టాటిస్టిక్స్ డే. మహలనోబిస్ జన్మదినోత్సవ సందర్భంగా మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్ సెలబ్రేట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ థీమ్ చూడండి, పరిపాలనా సమాచార సూచీల యొక్క పూర్తి సామర్థ్యాన్ని వెలికి తీయడం. సో ఇంగ్లీష్ లో చూద్దాం, అన్లాకింగ్ ద పొటెన్షియల్ అడ్మినిస్ట్రేటివ్ డేటా వితౌట్ ఫెయిల్. ఓకే, నెక్స్ట్ చూడండి,
ఈయన గురించి ఈయన బ్యాక్గ్రౌండ్ మొత్తం. మహలనోబిస్ దేశంలో భారత ఆధునిక గణాంక శాస్త్ర పితామహుడు, ఫాదర్ ఆఫ్ ది మోడర్న్ స్టాటిస్టిక్స్ అని ఎవరిని అంటాం? మహలనోబిస్. ఓకే, 1931లో ఇండియన్ స్టాటికల్ ఇన్స్టిట్యూట్ ఐఎస్ఎన్ స్థాపించారు ఈయన. నెక్స్ట్, జగత్ ప్రసిద్ధ మహలనోబిస్ డిస్టెన్స్ సూత్రాన్ని కనుక్కున్నారు. సో ఈయన గురించి చూడండి ఇవన్నీ. నెక్స్ట్, సంఖ్యా పత్రిక. నేను ఒక పత్రికను ప్రారంభించారు. ఆ పత్రిక పేరు ఏంటంటే సంఖ్య. ఓకే, మహలనోబిస్ గారు 1950లో నేషనల్ శాంపుల్ సర్వే ఎన్ఎస్ఎస్, ఇప్పటికి కూడా మనకి ఈ శాంపుల్ సర్వీస్ జరుగుతున్నాయి ఫ్యామిలీ గురించి కానీ అన్నిట్లోని. ఓకే, వ్యవస్థను నిర్మించారు. నెక్స్ట్, భారతదేశ పారిశ్రామిక విప్లవానికి పునాది వేసిన రెండవ పంచవర్ష ప్రణాళిక, ఓకే, సెకండ్ 5 year ప్లాన్ ని ఈయన రూపొందించారు. 1968లో ఈయన పద్మవిభూషణ్ కూడా ఇచ్చారు. ఓకే, నెక్స్ట్, సముద్ర శాస్త్రవేత్తలు అరేబియా సముద్ర గర్భంలో నివసించి ఒక సరికొత్త లోతైన సముద్ర షార్క్ చేపను కనుక్కున్నారు. అక్కడ కేరళలోని ఒక షార్క్ చేప కొత్తగా కనిపెట్టారు. దీని పేరేంటమ్మా? అప్రిస్టస్ ద్రోణ. ఓకే, అప్రిస్టస్ ద్రోణ అని చెప్పేసి కేరళలో కొల్లం తీర ప్రాంతం గల్ఫ్ పరిధిలో శక్తి కులంగర ఫిషింగ్ హార్బర్ లో, నెక్స్ట్ ఓకే హార్బర్ లోని, జస్ట్ మీరు స్టేట్ గుర్తుపెట్టుకోండి, దీని యొక్క సైంటిఫిక్ నేమ్ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే రీసెంట్ గా న్యూస్ లో వచ్చింది. ఇవన్నీ మీకు హిందూ న్యూస్ పేపర్ లాస్ట్ పేజ్ లో వస్తూ ఉంటాయి. ఏ కొత్త జీవులు కనిపెట్టినా, నెక్స్ట్ మనకి మొక్కలు కొత్తగా ఉన్న మొక్కలు కనిపెట్టినా, మనకి చెప్పాం కదా, బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా కలకత్తాలో ఉంది, జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా రెండు కూడా కలకత్తాలోనే ఉన్నాయి. సో ఏం కనిపెట్టినా కానీ మనకి అవి రీసెంట్ న్యూస్ లో వచ్చాయంటే మనకి ఎగ్జామ్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు రీసెంట్ గా ఏమొచ్చిందా, ఇది కేరళ తీరంలో సరికొత్త సముద్ర జీవ ఆవిష్కరణ, పేరు అప్రిస్టస్ ద్రోణ. ఓకే, ఇది షార్క్ చేప. సొర చేప అంటే మీకు ఐడియా ఉందో లేదు, సముద్రంలో మనకి సొర చేప, ఇది కొత్త జాతి అనమాట. ఓకే, నెక్స్ట్ చూడండి, పసిఫిక్ మహాసముద్రం, నెక్స్ట్ న్యూజిలాండ్ సముద్ర గర్భంలో ఉండే పిల్లి సొర చేపలు ఒక జాతి. సో దాంతో డిఎన్ఏ మ్యాచ్ అవుతుందండి దీనికి. ఎక్కడెక్కడ? పసిఫిక్ ఓషన్ లోని న్యూజిలాండ్ దగ్గర ఉండే క్యాట్ షార్క్స్ అనే దానికి డిఎన్ఏ దీంతో మ్యాచ్ అవుతుంది. ఓకే, అప్రిస్టస్ ద్రోణతో. నెక్స్ట్, శాస్త్రీయ పరీక్షలో ఇది తమ సమీప జలచర జాతులు కంటే 5.5 నుండి 5.7 డిఎన్ఏ డిఫరెన్స్ ఉంది, డైవర్జెన్స్ ఉంది. సో కొత్త జాతి అనేది ఎప్పుడు అవుతుంది? వాటి యొక్క డిఎన్ఏ అనేది డిఫరెన్స్ ఉండాలి. సో ఎంత డిఫరెన్స్ ఉందంటే వాటి సమీప జాతితో 5.5 నుంచి 5.7% జన్యు వైవిధ్యం, ఓకే, జెనెటిక్ డైవర్జెన్స్ అనేది కనబరిచింది. ఓకే, ఇది అత్యంత లోతును జీవించి అరుదైన క్యాట్ షార్క్ జాతి కావడంతో దీనికి వాణిజ్యపరమైన మార్కెట్ విలువేమీ లేదు. సో కమర్షియల్ గా ఎటువంటి విలువ లేదు. కానీ ఇది ఏంటి? ఇది ఒక చాలా ఎక్కువ లోతులో ఇది జీవిస్తూ ఉంటుంది, సముద్రం యొక్క లోతులో జీవిస్తూ ఉంటుంది. సో అందువల్ల ఇప్పటివరకు కూడా ఎవరు ఐడెంటిఫై చేయలేదు దీన్ని. ఓకే, నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ వర్గీకరణ చూడండి. టాక్సానమీ, ఫ్యామిలీ కూడా వచ్చేసి పెంటాచిడే. ఓకే, పెంటాచిడే. నెక్స్ట్ మనకి నోడ్ వచ్చేసి చూడండి, జెనస్ నోడ్, కేటగరైజ్డ్ అండర్ ద అప్రిస్టస్ బ్రాంచ్ ఇండెక్స్. నెక్స్ట్ కేరళ గురించి, కేరళ క్యాపిటల్ వచ్చేసి తిరువనంతపురం. నెక్స్ట్ ఆయన రీసెంట్ గా మనకి కేరళ సీఎం గా ఎవరైనా విడి సతీశన్ గారు. ఓకే, విడి సతీశన్ గారు. నెక్స్ట్ గవర్నర్ వచ్చేసి రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్. ఓకే, నెక్స్ట్ చూడండి, వ్యవసాయ ఉత్పత్తుల వేలం కోసం నాఫెడ్ వచ్చేసి nafex.in అనే డిజిటల్ ప్లాట్ఫామ్ తీసుకొచ్చింది. సో మీరు అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, వాటిని వేలం వేయడం కోసం ఈ మార్కెట్ లో భాగంగా ఇవన్నీ కూడా ఏంటమ్మా, ఈ మార్కెట్ లో భాగంగా నాఫెడ్ అనే ఒక సరికొత్త ఆన్లైన్ వేలం పోర్టల్ తీసుకొచ్చింది. ఓకే, అదేంటి? nafex.in. నాఫెడ్ అంటే ఏంటి? నేషనల్ అగ్రికల్చర్, ఓకే, నేషనల్ అగ్రికల్చర్ ఫెడరేషన్. నెక్స్ట్ చూడండి, దేశ రాజధాని న్యూఢిల్లీలో జరిగిన ఉన్నత స్థాయి పారిశ్రామిక సదస్సులో ఈ పోర్టల్ ఆవిష్కృతమైంది. కేంద్ర హోం మరియు సహకార మంత్రి శాఖ, చూడండి కోఆపరేటివ్ మినిస్టర్ కూడా హోం మనకి అమిత్ షా గారే. ఓకే, 2020లో స్టార్ట్ అయింది. అప్పటి నుంచి కూడా మనకి అమిత్ షా గారే కోఆపరేటివ్ మినిస్టర్. ఓకే, యూనియన్ ఆఫ్ హోమ్ అండ్ కోఆపరేటివ్ మినిస్టర్ అమిత్ షా గారే. ఓకే, 2020 జూన్ 23 ఈ డిజిటల్ వ్యవస్థను ప్రారంభించారు. దాని గురించి చూడండి ఒకసారి. ఈ పోర్టల్ ముఖ్యంగా దేశంలో నూనె గింజలు మరియు పప్పు ధాన్యాలు, ఓకే, నూనె గింజలు మరియు ఆయిల్ సీడ్స్ ఈ వేలం ప్రక్రియను సులభతరం చేస్తుంది. సో మనకి యూజువల్ గా రైతులు అనేది బెనిఫిట్ పొందాలి. సో బిడ్డింగ్ ఎందుకు వేస్తాం? యూజువల్ గా మనకి రైతులకు ఒక డిమాండ్ దొరకట్లేదు, అవునా కదా? ఇప్పుడు ఏం చేస్తారు, దళారులు అనే వాళ్ళు ఎక్కువగా ఉండి ఏం చేస్తున్నారంటే
రైతు అమ్మేటప్పుడు చాలా కాస్ట్ చాలా తక్కువగా ఉంటుంది సమాజంలో. సో అందుకే మీరు చాలాసార్లు న్యూస్ పేపర్లో చూస్తూ ఉంటారు, టమోటాలు అన్ని పండినవి పారబోసేస్తారు ఒకేసారి రైతులందరూ పండించడం వల్ల. అలాగే వెజిటేబుల్స్ అన్ని కూడా ట్రాక్టర్లతో పంపేస్తూ ఉంటారు. సో ఇవన్నీ ఏంటంటే వాళ్ళకి సరైన గిట్టుబాటు ధర దొరక్క. అలా కాకుండా మనం ఏం చేస్తాం, ఇది ఈ వేలం. ఇప్పుడు మీరు కొన్ని మార్కెట్స్ లో చూడండి, మీకు తణుకు అటువైపు వెళ్తే అరటి గెలలు కూడా మనకి వేలం పాటలు ఉంటాయి. ఓకే, 50, 100 అలాగని చెప్పుకుంటూ వెళ్తూ ఉంటారు. సో ఎవరైతే వాళ్ళకి మంచి రేట్ వస్తుందో ఆ మంచి రేట్ వచ్చే వరకు సో బిడ్డింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో దాన్ని ఆన్లైన్లో తీసుకొచ్చాం. అదే ఏంటమ్మా, నఫెక్స్. ఓకే, nefex.in లో ఆన్లైన్లోని ఈ వేలం తీసుకొస్తాం. అది దానికి మెయిన్ ఏంటంటే నూనె గింజలు. ఓకే, నూనె గింజలు, పప్పు ధాన్యాలు. సో మనకి నూనె గింజలు, పామాయిల్, నెక్స్ట్ ఇవన్నీ ఉంటాయి కదా, నువ్వులు, ఓకే, వేరుశెనగ గుళ్ళు, ఇవన్నీ కూడా మనకి నూనె గింజలు వస్తాయి. నెక్స్ట్ పప్పు ధాన్యాలు, పల్సెస్. దీని ప్రధాన లక్ష్యం వ్యవసాయ మార్కెట్లో మధ్యవర్తుల దందాన్ని చెప్పాం కదా, దళారులు అనే వాళ్ళని అరికట్టి ట్రాన్స్పరెంటీ మరియు సామర్థ్యాన్ని పెంచడం. సో రైతులకి ఎంకరేజ్మెంట్ ఉంటుంది. ఎప్పుడైతే మంచి రేట్ వచ్చిందో మళ్ళీ పండిద్దాం, మళ్ళీ అమౌంట్ సంపాదిద్దాం ఒక ఎంకరేజ్మెంట్ ఉంటుంది. ఎవరైనా కానీ సంపాదన కోసమే కదా అల్టిమేట్ గా వాళ్ళ లైఫ్ అనేది చూస్తూ ఉంటారు. సో అలాంటి ఎంకరేజ్మెంట్ అని ఉంటుంది. ట్రాన్స్పరెంట్ మరియు వాళ్ళ కెపాసిటీని కూడా పెంచుతారు. సో ఈ రోజు మంచి రేట్ వచ్చింది అనుకోండి, ఎకరా పండించినోడు నెక్స్ట్ టైం 2 acres ట్రై చేస్తాడు. ఈవెన్ వాడికి ల్యాండ్ లేకపోయినా కౌలు కన్నా తీసుకొని మంచి రేట్ ఉంది కదా అలాగని చెప్పేసి పని చేయడానికి ట్రై చేస్తాడు. సో కెపాసిటీ పెరుగుతుంది. సో మనం చూడండి, మనకి నూనె గింజలు చాలా తక్కువ ఉన్నాయి. మనం మలేషియా మీద, ఉక్రెయిన్ మీద డిపెండ్ అయి ఉన్నాం. ఓకే, డొమెస్టిక్ ఆయిల్ గురించి. నెక్స్ట్, ఈ డిజిటల్ లెక్కింపు దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు, సహకార సంఘాలు, ఓకే, కోఆపరేటివ్ సొసైటీస్ లబ్ధి పొందేలా చేస్తుంది. సో ఇక్కడ కోఆపరేటివ్ సొసైటీస్ ఉన్నాయి కాబట్టి మనకి పోర్టల్ ఎవరో లాంచ్ చేశారు, అమిత్ షా గారు యూనియన్ కోఆపరేటివ్ మినిస్టర్. ఓకే, నెక్స్ట్ చూడండి, నాఫెడ్ వచ్చేసి నేషనల్ అగ్రికల్చర్ కోఆపరేషన్ ఫెడరేషన్. ఓకే, ఎప్పుడంటే 1958 అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున. ఓకే, అక్టోబర్ 2, 1958 ఇది ఏర్పాటు అయింది. ఎక్కడ ఉంది, హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ. నెక్స్ట్, ప్రెసిడెంట్ జాతీయ చైర్మన్ ఎవరంటే జాతాబాయ్ అహీర్. ఓకే, నెక్స్ట్ మేనేజింగ్ డైరెక్టర్ దీపక్ అగర్వాల్. సో ఒక సంస్థ మీకు న్యూస్ లో వచ్చిందంటే మీరు ఫస్ట్ చేయాల్సిన పని, ఇక్కడ క్లాస్ విన్నా వినకపోయినా మీరు ఓన్గా ప్రిపేర్ అవుతున్నా కానీ మీరు ఫస్ట్ ఏం చేస్తారు, మొబైల్ ఓపెన్ చేయండి. మొబైల్ ఓపెన్ చేసి ఆ సంస్థ ఎప్పుడు ఏర్పాటు అయింది, ఎక్కడ హెడ్ క్వార్టర్స్ ఉంది, నెక్స్ట్ ప్రెసిడెంట్ ఎవరు చైర్మన్ గా ఉన్నారు, అది ఏ మినిస్ట్రీలో వస్తుంది, ఇది ఖచ్చితంగా ఈ 5 పాయింట్లు మీరు నోట్ చేసుకోండి. మీ నోట్బుక్ లో 5 పాయింట్లు నోట్ చేసుకోవాలి. అట్ సేమ్ టైం ఇప్పుడు ఎందుకు న్యూస్ లో వచ్చింది ఆ సంస్థ, ఆ ఒక్క పాయింట్ చూసుకుంటే మీరు కరెంట్ అఫైర్స్ ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతారు. మీకు ఆల్మోస్ట్ ఓకే 25+ కరెంట్ అఫైర్స్ అని మీకు ఎగ్జామ్ లో వస్తుంది. మీకు ఆల్రెడీ మీకు రీసెంట్ మీకు ప్రీవియస్ పేపర్స్ అనేది షేర్ చేస్తాం కదా, సో అందులో చూడండి. నెక్స్ట్ చూడండి, ఈశాన్య రాష్ట్రాల వెదురు పరిశ్రమ కోసం ఆసియా అభివృద్ధి బ్యాంక్ ADB భారీ రుణం ఆమోదం. సో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వెదురు పరిశ్రమ, మనం ఆల్రెడీ మన స్టేట్ గురించి డిస్కస్ చేసుకున్నాం. వెదురు పరిశ్రమ మన స్టేట్ లో ఎలా ఉండాలి, విశాఖపట్నంలో. ఓకే, సో రీసెంట్ కరెంట్ అఫైర్స్ లో కూడా మన స్టేట్ గురించి డిస్కస్ చేసుకున్నాం. సో ఇప్పుడు నార్త్ ఈస్టర్న్ స్టేట్ లో ఒక 6 రాష్ట్రాలకి ఈ వెదురు పరిశ్రమ అక్కడ ఎక్కువగా అక్కడ హెల్ప్ అవుతుంది అన్నమాట. చూడండి, మీకు చైనాలో, నెక్స్ట్ ఇండో టిబెట్ బార్డర్ లో ఎక్కువగా కూడా వెదురు అనేది పెరగడానికి అనుకూలమైన వాతావరణం ఉంది. సో ఫాస్టెస్ట్ గ్రోయింగ్, అవునా కదా, వెదురు అనేది చాలా తక్కువ సమయంలోనే ఎక్కువగా ఎదుగుతూ ఉంటది. ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ప్లాంట్ ట్రీస్ అంటారు, అవునా కదా. సో ఆ వెదురుకి మన మార్కెట్ అనేది ఇంటర్నేషనల్ గా వెదురుతో బై ప్రొడక్ట్స్ చాలా ఉన్నాయి. సో వాటి కోసం అలాగని చెప్పేసి వెదురు పరిశ్రమను ఎక్కడమ్మా, ఈశాన్య భారతదేశంలో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో ఉండాలని చెప్పేసి ఆసియా అభివృద్ధి బ్యాంకు భారీ ఆర్థిక సాయం ఎంత, 42.2 మిలియన్. ఓకే, 42.2 మిలియన్ US అనేవి ADB మంజూరు చేసింది. ఈ నిధులు కేంద్ర ప్రభుత్వ జాతీయ వెదురు మిషన్ కు అనుగుణంగా సాగు మరియు ప్రాసెసింగ్ మార్కెటింగ్ పెంచుతాయి. ఓకే, నెక్స్ట్ చూద్దాం ఏ స్టేట్స్ అనేది. ఈ అంతర్జాతీయ ప్రాజెక్ట్ కింద ఈశాన్య భారతదేశం మొత్తం 6 రాష్ట్రాలు ఎంపిక చేశారు. అరుణాచల్ ప్రదేశ్ తప్పించి మనకి మొత్తం నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఎన్ని 7. ఓకే, 7 సిస్టర్స్ అంటాం. అందులో అరుణాచల్ ప్రదేశ్ తప్పించి రిమైనింగ్ ఉన్న 6 రాష్ట్రాలు కూడా, ఓకే, వీటికి హెల్ప్ అవుతుంది. ఓకే, ఇందులో చూడండి, అస్సాం, మణిపూర్ మరియు మేఘాలయ. ఓకే, అస్సాం ఎక్కడుంది, ఇది అస్సాం, మేఘాలయ, నెక్స్ట్ మణిపూర్. ఓకే, ఈ 3 స్టేట్స్ కూడా ఏంటమ్మా, వెదురు పారిశ్రామిక ప్రాంతాలుగా ఉన్నాయి. ఓకే, అక్కడ ఏంటంటే అక్కడ ఇండస్ట్రియల్ వెదురు నుంచి వచ్చే ప్రొడక్ట్స్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి అలాగని చెప్పేసి
ఓకే, అస్సాం, మేఘాలయ, మణిపూర్. నెక్స్ట్ వచ్చేసి మిజోరాం, నాగాలాండ్ మరియు త్రిపుర రాష్ట్రాలు గిరిజన రైతులకు అత్యాధునిక మార్కెటింగ్ వసతులు కల్పిస్తారు. సో ఈ 3 రాష్ట్రాల్లో ఒకలాగా, ఈ 3 రాష్ట్రాలు ఏంటి, వెదురు పారిశ్రామిక ప్రాంతాలు. నెక్స్ట్ ఈ 3 రాష్ట్రాల్లో గిరిజన రైతులకు అత్యాధునిక మార్కెటింగ్ వసతులు. ఓకే, సో ప్రొడక్షన్స్ అనేవి అక్కడ జరుగుతాయి. ప్రొడక్షన్స్ అనేవి అక్కడ జరుగుతాయి. ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడ ఈ ఫోకస్ చేస్తారనమాట. ఈ 3 రాష్ట్రాలు ఏ విధంగా ఫోకస్ చేస్తారు, సేమ్ ఒకసారి చూడండి. ఓకే, నెక్స్ట్ చారిత్రక ములియన్ కులం చెరువు పునరుద్ధరణ. తమిళనాడులోని చారిత్రక ములియన్ కులం అనే ఒక పెద్ద చెరువు ఉంది. ఆ చెరువు వచ్చేసి పల్లవాస్ కాలంలోది. ఓకే, పల్లవాలు. ఓకే, పల్లవుల క్యాపిటల్ వచ్చేసి ఏంటమ్మా, కాంచీపురం. పల్లవులు రాజధాని కాంచీపురం. వాళ్ళు వచ్చేసి మహాబలిపురం, అలాగే నెక్స్ట్ కైలాసనాథ్ టెంపుల్, ఇలా పెద్ద టెంపుల్స్. ఓకే, రాక్ టెంపుల్స్ అలాగని చెప్పేసి వాళ్ళు కట్టారు. ఓకే, పల్లవ ఆర్కిటెక్చర్ చాలా ఫేమస్. పల్లవాస్ ఆర్కిటెక్చర్ అనేది చాలా ఫేమస్. అందులో వచ్చేసి మెయిన్ ఎవరమ్మా, మనకి నరసింహవర్మన్ 2, నరసింహవర్మన్ 2, నరసింహవర్మన్ 1 వీళ్ళందరూ కూడా ఫేమస్. ఓకే, సో వాళ్ళ కాలంలో కట్టిన చారిత్రక ములియం కులం అనే చెరువుని ఇప్పుడు రీసెంట్ గా మళ్ళీ మనం ఏం చేస్తున్నాం, రీస్టోర్ చేస్తున్నారు. ఓకే, పునరుద్ధరణ. ఓకే, రీస్టోర్ చేస్తున్నారు. కేంద్ర ఆర్థిక మరియు కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఎవరమ్మా, మనకి నిర్మలా సీతారామన్ గారు. నిర్మలా సీతారామన్ గారు ములియన్ కులం చెరువు పునరుద్ధరణ పనులు ప్రారంభించారు. సో నిర్మలా సీతారామన్ గారు నేటివ్ స్టేట్ కూడా తమిళనాడు. ఓకే, ఆవిడ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళ అత్తగారు స్టేట్ అని చెప్పాలని ఆంధ్రప్రదేశ్. ఓకే, ఈ చారిత్రక చెరువు సాంప్రదాయ వర్షపు నీటి నిల్వ మరియు భూగర్భ జల రీఛార్జ్ వ్యవస్థ. సో చూడండి, గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అనేది కూడా ఇందులో జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, స్థానిక పర్యావరణ సమతుల్యత కోసం 2 ఎకరాల విస్తీర్ణంలో ఈ పురాతన చెరువు వ్యాపించి ఉంది. సో మొత్తం ఈ చారిత్రక ములియన్ కులం అనే చెరువు ఎంత, 2 ఎకరాల విస్తీర్ణంలో ఇది వ్యాప్తి చెంది ఉంది. ఓకే, నెక్స్ట్ చూడండి, పల్లవుల కాలం నాటి పురాతన చెరువు అని చెప్పుకున్నగా డిస్కస్ చేసుకున్నగా దక్షిణ భారతదేశ పల్లవుల కాలం నాటిగా గుర్తించబడింది. 400 సంవత్సరాల కంటే ఎక్కువగా ఈ చెరువుకి ఓకే గుర్తింపు ఉంది. నెక్స్ట్ భౌగోళికంగా ఇది తవలంకుప్పం. సో ఆ చెరువు డెమోగ్రాఫిక్స్ అని చూడండి. తవలకుప్పం సమీపంలో పురాణం కుప్పం. ఓకే, మనం చూడండి తమిళనాడు ఆంధ్ర బార్డర్ లో కుప్పం అనే వర్డ్స్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. మన సీఎం చంద్రబాబు ఏరియా కూడా వచ్చేసి కుప్పం. సో అలా చూడండి, పురాణ కుప్పం అనే గ్రామంలో కొలువై ఉంది. ఈ మెగా పునరుద్ధరణ ప్రాజెక్ట్ కేంద్ర పాలిత ప్రాంతమైన ఎక్కడుందమ్మా, పాండిచ్చేరి, పుదుచ్చేరి. ప్రజెంట్ ఏమంటాం మనం, పుదుచ్చేరిలో ఉంది ఇది. ఓకే.